ప్రభుత్వం నిర్మించిన డ్రైనేజీపై అక్రమ నిర్మాణం చేపడుతున్న టీడీపీ నాయకుడు దువ్వాడ శ్రీకాంత్పై స్థానికులు తిరగబడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ శివాజీనగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. దువ్వాడ శ్రీకాంత్ బరి తెగించి డ్రైనేజీతో పాటు రోడ్డు సగం వరకు ఆక్రమించి అక్రమ నిర్మాణం చేపట్టాడు. దీనిపై శ్రీకాంత్ ఇంటి ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని మూకుమ్మడిగా తొలగించారు. స్థానికుల తిరుగుబాటుపై టీడీపీ నాయకుడు కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆందోళనకారులకు నచ్చచెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. దువ్వాడ శ్రీకాంత్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. పాత తెరకుండా వాళ్ళకి ఇచ్చే సరే, మాకు ఎగస్ట్రా రోడ్డు వద్దు, ఎగస్ట్రా మాకు డ్రైనేజ్ కూడా వద్దు. పాత తెరకుండా వాళ్ళకి ఇస్తే మాకు సరే. ఎవరి వల్ల ఇబ్బంది? మాకు ఎవరి వల్ల ఇబ్బంది అండి, ఆయనే ఇబ్బంది మాకండి. శ్రీకాంత్ గారి వల్ల ఇబ్బంది మాకు. ప్రతి ఒక్కరిని కసిరాడము, ఎందుకు కడతాను నా ఇష్టమైనట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మొదటి మేము అన్నాము గొడవ తేలినంత వరకు ఆగండి అన్నాము. అది కూడా లేదు, ఆయన ఇష్టమైనట్టు డే నైట్ కట్టించేశారు. అది చెప్తామంటే మా ఇష్యూ ఉంది కాబట్టి కొంచెం మాట్లాడుతున్నాము, సరే ఆఫ్ చేస్తామన్నారు. ఆయన కూడా ఆఫ్ చేయలేదు, ఇది కడుతున్నారు. మేడం కదా నిన్న వెళ్ళాము, ఇవాళ ఫోన్ చేయడం కూడా జరిగింది వీసీ గారికి, కానీ ఆయన మరి ఏ యాక్షన్ తీసుకోలేదు. 30 సంవత్సరాలు బట్టి ఈ ఊర్లో ఇది రోడ్డు శివాజీ ఇచ్చాడు, కాలువ వేసాడు, అతను పేరు తీసేస్తాడు. చేతులు పాత రోడ్డే కావాలి, మాకు ఏ రోడ్డు మాకు పాత రోడ్డే కావాలి, పాత రోడ్డే కావాలి. 10 సంవత్సరాలు బట్టి వచ్చా, నేను 30 సంవత్సరాలు బట్టి ఊర్లో ఉన్నాను. ఇక్కడ వాళ్ళని కరెంట్ లేకుండా ఊర్లో ఇప్పుడు రాలేదు, మొన్న రాలేదు, నిన్న రాలేదు. రేపు ఉన్న భవిష్యత్తు